ప్రైజ్ ద లార్డ్ అందరికీ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన దేవుడు వాక్యాలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటి వాక్యం దేవుడు అమ్మా, అయ్యా, అమ్మలారా, అయ్యలారా, మీ ప్రవర్తన, మీ పలకరింపు, మీ క్రియలు, మీ ప్రార్థన నీతిమంతుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తాడు అనే అంశం మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనములో దేవుడు నీతిమంతుల కొరకు ప్రార్థన ఎలా చేయాలా అనే అంశాన్ని అబ్రహాము ద్వారా మనకు తెలియజేస్తాడు. అబ్రహాము దేవునికి సత్క్రియలు చేసి భోజనాలు సిద్ధపరిచి భోజనం చేసిన తర్వాత సొదొమ దేశాన్ని నాశనం చేయాలా, అక్కడ దేశమంతా పాపులతో శాపాలతో కూడుకుని ఉన్నది అని బయలుదేరేటప్పుడు అక్కడ తన బంధువైనటువంటి లోతు కుటుంబం ఉందని తెలిసినటువంటి అబ్రహాము దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రభువా, సొదొమ పట్టణాన్ని మీరు నాశనం చేయడానికి వెళుతున్నారు, ఒకవేళ అందులో 50 మంది నీతివంతులుంటే కాల్చివేయుదురా. అతని మనసును అర్థం చేసుకున్నటువంటి భగవంతుడు అంటే భక్తుడు నిజంగా ప్రేమతో అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఇలాంటి విధానాలతో దేవుని తగ్గింపు జీవితంతో దేవునికి పలకరించి ప్రార్థన చేస్తే ఆలకిస్తున్నాడు అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా అబ్రహాము దేవుణ్ణి అడిగినప్పుడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే నాశనం చేయదువా ప్రభా అన్నప్పుడు, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే చేయను అని అంటాడు. ఒకవేళ 45 మంది ఉంటే చేస్తారా ప్రభా, చెయ్యను అంటాడు. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి మరీ తగ్గింపు జీవితంతో, దుమ్ము ధూళి వంటి వాడిని, మిమ్మల్ని మాట్లాడే అర్హత లేనటువంటి అయినా తండ్రి ఒక మాట అడుగుతున్నాడు, తగ్గింపుతో అడుగుతున్నాడు. దేవుణ్ణి అడిగే విధానం ఇక్కడ మనం నేర్చుకోవాలా. చాలా తగ్గింపుతో, పరిశుద్ధ ఆత్మతో, పరిశుద్ధంగా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆరాధిస్తే, దేవుణ్ణి అడుక్కుంటే దేవుడు మనకు నిత్యము కావలసిన సమృద్ధిగా సమకూర్చే దేవుడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని అడగాలి. ఆ విధంగానే ఇక్కడ తగ్గింపు జీవితంతో అబ్రహాము తన బంధువుల కోసం, వాళ్ళు రక్షించడం కోసం ఏ విధంగా దేవునికి గుర్తు చేస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 40 మంది ఉంటే ప్రభా పాడు చేస్తారా, 40 మంది ఉంటే నేను పాడు చేయను. 30 మంది ఉంటే పాడు చేస్తారా, ఒకవేళ 30 మంది ఉంటే నాశనము చేయను. ఒకవేళ 20 మంది ఉంటే నాశనం చేస్తారా, 20 మంది ఉంటే నాశనం చేయను. ఒకవేళ 10 మంది ఉంటే నాశనం చేస్తారా, 10 మంది ఉంటే నాశనం చేయను. ఆ విధంగా తన లోతు కోసం, తన బంధువుల కోసం దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నిన్ను వరే నీ పొరుగువాన్ని ప్రేమించవలను అని దేవుడు చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నీ పొరుగువారి కోసం, వాళ్ళ అవసరతల కోసం, వాళ్ళు సంతోషపెట్టడం కోసం, వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకురావడం కోసం నువ్వు చేసేటువంటి ప్రార్థన విధానాలు ఎట్లుండాలనో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అబ్రహాము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనంలో లోతు దగ్గరికి దేవదూతలు సొదొమ పట్టణాన్ని కాల్చివేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోతు మిక్కిలి తగ్గింపు జీవితం కలిగి, ప్రభులారా దయచేసి మా ఇంట్లోకి రండి, నేను ఇచ్చేటువంటి భోజనాలు సేవించండి అని మరీ బలవంత పెట్టినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు.
అంటే తగ్గింపు జీవితం కలిగి నువ్వు దేవుణ్ణి వేడుకునేటువంటి విధానం కూడా ఇక్కడ మనకు లోతు ద్వారా తెలియజేస్తున్నాడు. బాగా తగ్గింపు కలిగి దేవుణ్ణి మరీ మరీ మొరపెట్టుకుంటే నీ మొర ఆలకించకన్నా పోడు, నీ మొర ఆలకించే దేవుడు అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వాళ్ళకు భోజనాలు ఇంత సిద్ధపరిచి వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లోకి ఆ సొదమ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దొమ్మిగా కూడి వాళ్ళ పైన పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం రకరకాలైనటువంటి మాటలతో వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అక్కడ వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళకు కనపడకుండా చీకటి సృష్టించి లోతు కూతురును లోతు భార్యను బయటికి తీసుకెళ్ళి వాళ్ళు రక్షించడం కోసం దగ్గరలో ఉన్న కొండకు పోండి అంటే ప్రభా కొండకు పోలేరని చెప్పి మరింత దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ సోయరు అనేటువంటి విలేజ్కి పేరు పెట్టి ఆ విలేజ్కి పోయేంత వరకు వీళ్ళు ఆ పట్టణం నాశనం చేయరు. వీళ్ళు వెళ్ళే మార్గ మధ్యంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని నిబంధనలు శాసనాలు ఉల్లంఘిస్తే దాని పరిణామాలు మరో విధంగా ఉంటాయని నిదర్శనంగా చెప్తున్నాం. ఇక్కడ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో లోతు భార్య ఏమి జరుగుతూ ఉందో, ఎలా జరుగుతూ ఉందో, ఎందుకు జరుగుతూ ఉందో అని బలహీనతమైనటువంటి ఆలోచనతో తిరిగి వెనక్కి చూస్తుంది. ఉక్కు స్తంభం అయిపోతుంది. అంటే మన బైబిల్ గ్రంథంలో మనకు చెప్పే అంశాలు ఏంటంటే దేవుడి నిబంధనలు, హెచ్చరికలు, శాసనాలు ఉల్లంఘించకుండా నువ్వు నీతిగా ప్రవర్తించినట్లయితే దేవుడు నీకు ఏమీ తక్కువ చేయడు, నీకు ఎన్నంటే ఉంటాడు. దేవుడు నీకేమీ చేయడు, నీకు ఎన్నంటే ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ దేవదూతలు లోతు కుటుంబ పిల్లలను కూతుర్లను చంపకుండా ఎందుకు బయట తీసుకెళ్లారంటే ఇక్కడ అబ్రహాము దేవుని దగ్గర మొరపెట్టినటువంటి మొర్ర దేవుడు గుర్తు చేసుకున్నాడు. ఆదికాండం 19:29 దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును నశించకుండా తప్పించను. ఇక్కడ నువ్వు కానీ, నీ కొరకు కానీ, నీ బంధువుల కొరకు కానీ, నీ పొరుగువారి కొరకు కానీ, ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీతివంతులైన భక్తుని మాటను ఆలకించి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నేటి మానవుడు ఎట్లున్నాడంటే ఇర్మియా 17:9 దేవుడు ఏమంటాడే, మానవుడు మహామోసకారి హృదయం కలిగి ఉన్నాడు, దానితో ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాడు, దాన్ని బాగు చేయవలవాడెవడు. ఇది తెలుసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు. మానవ హృదయం అంటే ఎందుకంటే కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అసూయ, కల్మషం, కలహాలు, శాపాలు, దుర్మార్గాలతో కూడినటువంటి వారే కాబట్టి మోసకరమైన హృదయం కలిగి ఉండారు. కాబట్టి ఆ మోసకర హృదయమే అతని హృదయంలో ఒక వ్రణమై ఉండాలి, ఒక పుండై ఉండాలి, ఒక రోగమై ఉండాలి. దాన్ని బాగు చేయవాళ్ళుడు ఎవరూ లేడు. ఓ ప్రభు తప్ప దేవుడు తప్ప మరి ఎవరు బాగు చేయరని విషయం గ్రహించాలి. ఈ విషయాన్ని నీ ప్రార్థన ద్వారా, కేవలం నీ ప్రవర్తన ద్వారా, నీ పలకరింపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రార్థన ద్వారా ప్రజలు నీకు దగ్గరకు చేరువై నీ యొక్క ప్రవర్తన, నీ మంచితనము, నీ పలకరింపు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలా పొందావు అని అడిగినప్పుడు నువ్వు నా ప్రభు అయినటువంటి యేసు ప్రభు నాకు నేర్పించాడు, నా ప్రభు చెప్పిన విధానంలోనే నేను నడుచుకుంటున్నాను అని నేను సంతోషంగా ఉన్నాను అని వాళ్ళు నీ దగ్గరకు అడిగి ఆ జ్ఞానాన్ని అర్జించి వాళ్ళు కూడా ఆ మార్గంలో దేవుని దగ్గరికి వచ్చే విధంగా నువ్వు పత్రికగా నీ ప్రవర్తన మార్చుకోవాలా, నీ పలకరింపు మార్చుకోవాలా, నీ క్రియలు మార్చుకోవాలా. ఆ విధంగా నీ జీవితం మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నువ్వు మాత్రమే ప్రార్థన చేయాలా. ఎలా దేవునికి ప్రార్థన చేయాలా? కీర్తనల గ్రంథం 145:18 నిజముగా మొరపెట్టు వారందరికీ దేవునికి దగ్గరగా ఉండి మొరపెట్టడంలో ఏదో ఫార్మాలిటీగా ఏదో పని మీద ఉండి, లేదంటే మనసులో ఇంకొకటి ఉండి, లేకపోతే ఏదో చేయాలనేటువంటి ఉదయం ఉండి 10 మంది కోసం నువ్వు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన దేవునికి దగ్గరగా ఉండి నిజముగా పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, అలాంటి ఉద్దేశంతో, అలాంటి హృదయంతో నిజముగా దేవునికి మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు సమీపముగా ఉన్నాడో
నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు ఈ లోకంలో జీవించినంత మార్గం ఆత్మశాంతిగా జీవించి దేవుని దగ్గర పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీతివంతుల వరకు ప్రార్థన, నీతివంతుల కొరకు నీ ప్రవర్తన, నీ పలకరింపు, నీ క్రియలు, నీ ప్రార్థన అనే అంశాలు గురించి చెప్పాను. జాగ్రత్తగా ఆలోచించి ఆ విధంగా నడుచుకుంటారని నేను కోరుకుంటూ, నా పేరు కాలేబు అలియాస్ సివి రమణ, నవోదయ రిటైర్డ్ టీచర్. నా ఫోన్ నెంబర్ 8897235517. మీ అందరి కొరకు, మీ అవసరతల కొరకు, మీతో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మీ అవసరతల కొరకు నేను ఇచ్చినటువంటి నెంబర్కి నాకు ఫోన్ చేస్తే, అబ్రహాము ఏ విధంగా దేవుని దగ్గర మొరపెట్టి లోతును రక్షించాడో నేను కూడా మిమ్మల్ని రక్షించి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించి మీరు సంతోషంగా ఉండడం కోసం, మీ కుటుంబాలు సంతోషంగా ఉండడం కోసం, మీరు సంతోషంగా ఉండేంత వరకు నేను నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తానని, మీ అవసరతకు నాకు నా నెంబర్కి ఫోన్ చేసి నాకు చెప్తే నేను ప్రార్థన చేస్తానని చెప్పుకుంటూ, తెలియజేస్తూ మనం దేవుని కోసం ప్రార్థన చేస్తాం. స్తుతి స్తోత్రాలకు పాత్రమైన తండ్రి, ప్రియ పూజనీయుడు, సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువతి శ్రేష్ఠ దివ్య పుణ్య పవిత్ర నామములో హృదయమారా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఈ మంచి జ్ఞానబోధతో ఎంతోమంది భక్తులు మీ సన్నిధికి వచ్చి వాళ్ళు కూడా సంతోషంగా లోతు, అబ్రహాము మీకు విశ్వాసులై జీవించినట్లుగా వాళ్ళు కూడా విశ్వాసులై జీవించినట్లుగా ఆ జ్ఞానాన్ని మాకు తెలియజేసిన తండ్రి, ఇంత గొప్ప దేవునికి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఆ ప్రజలంతా ఆ విధంగా ఆదరించి ఆస్పి దీవించమని ప్రియ పూజ్యునిడి సర్వాధికారి పుణ్యనామంలో ప్రార్థించి మరపెట్టి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.